ఈ డిసెంబర్ మాసం అంతా వాక్యం చెప్పడానికి ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు జరుగుతున్న అల్లరిని చూసి, కేకలను చూసి బాధపడిన నేను మొదటిసారి మీ ప్రాంతంలో ఉన్న వేదికను బట్టి ఆనందిస్తున్నాను. దేవుని పేరట ఈరోజు జరుగుతున్న అల్లరి, పరిశుద్ధ వేదికలు, పరిశుద్ధ సంఘాలు ప్రభు సన్నిధిని అల్లరిగా మార్చారు. యేసుక్రీస్తుల వారి జన్మదినం మంచిదే. యేసు ప్రభు ఎంత గొప్పవాడో అన్నది మనం ఆలోచిస్తే, ఎవరి బర్త్డే అయినా సంవత్సరంలో ఒకరోజే చేసుకుంటారు, కానీ యేసుక్రీస్తుల వారి జన్మదినం నెల మొత్తం జరిపిస్తారు. ఏదో ఒక మూల డిసెంబర్ మాసం అంతా యేసుక్రీస్తుల వారి పేరట ఏం కనబడుతున్నాయి? వేడుకలు కనబడుతున్నాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరికీ మన ప్రభు ఎంత గొప్పవాడో తెలియచేయాలని ఆశపడి నేను వచ్చాను. ఎవరి జన్మదినం కూడా ఎన్ని రోజులు జరగదండి. నెల మొత్తం ఎవరి జన్మదినం అయినా జరుపుకుంటారా? జరుపుకోరు. మరి ముఖ్యంగా ఎవరి జన్మదినం అయినా ఒక గ్రామంలో చేసుకుంటారు. ఆ గ్రామానికి మంచి చేసిన వ్యక్తి అయితే, లేదా నియోజకవర్గానికి మంచి చేసిన ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అయితే ఆ నియోజకవర్గం మాత్రమే ఆయన బర్త్డే జరుపుకుంటారు. లేదా రాష్ట్రానికి మంచి చేసిన వ్యక్తి చనిపోతే ఆ రాష్ట్రం మొత్తం మాత్రమే ఏం జరుపుకుంటారు అంటే జన్మదిన వేడుకలు జరుపుకుంటారు. ఇకపోతే మన భారతదేశం మొత్తం జరుపుకునే కొన్ని జన్మదిన వేడుకలు ఉంటాయి. దేశం కోసం సేవ చేసిన వారి జన్మదిన వేడుకలు, ఉదాహరణకి గాంధీ గారు కానివ్వండి, అంబేద్కర్ గారు కానివ్వండి. నిజంగా ఎంత ఆశ్చర్యం అండి. మన జన్మదినం మన ఇంట్లోనే చేసుకుంటాం, మన పక్క వాళ్ళు చేసుకుంటారా? మీ జన్మదినం ఎప్పుడైనా మీ పక్కింటి వాళ్ళు సెలబ్రేట్ చేశారా? చేయరు. మన జన్మదినం మన పక్కింటి వాళ్ళే చేయరు. యేసు జన్మదినం ఎన్ని దేశాలు చేస్తున్నాయి? సుమారు 200కి పైగా దేశాలుంటే 200కి పైగా దేశాలు నెల రోజుల పాటు చేసే ఏకైక జన్మదినం యేసుప్రభుది. ఈ ఖ్యాతి, ఘనత భూమి మీద ఉన్న ఏ నామానికి దక్కలేదు, ఒక్క యేసుక్రీస్తుల వారి నామానికి మాత్రమే ఇచ్చాడు దేవుడు. ఈ విషయంలో మనం చాలా ఆనందపడాలి. కారణం ఏంటంటే, ముల్లోకాల మహాచక్రవర్తి, దేశాలన్నీ మోకరిల్లిన చక్రవర్తి ప్రభుని మనం నమ్మాం. చాలా గొప్ప వాళ్ళవి. అయితే ఈరోజు కొంచెం జాగ్రత్తగా మనం గనుక, క్రైస్తవులు గనుక, మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు డిసెంబర్ 25న పుట్టాడు అని మనం చెప్పటం వలన, లేదా ఈ వేడుకల వలన కొంతవరకు సువార్త వెళుతుంది అన్నది వాస్తవం. మరికొంతమంది జరుగుతున్న ఈ వేడుకలను బట్టి యేసుక్రీస్తుల వారి మీద ఒక ప్రశ్న సంధించారు. మీకు తెలుసది. ఏం ప్రశ్న సంధించారు అంటే, యేసుప్రభు పుట్టారు అని జన్మదినం జరుపుకుంటుంటే మీ యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు అని అడుగుతున్నారు. దానికి మనం క్యాజువల్గా ఏం సమాధానం చెప్తాం? డిసెంబర్ 25 పుట్టాడు. ఎప్పుడు పుట్టాడంటే ఏం చెప్తాము? యేసుక్రీస్తుల వారు పుట్టిన తర్వాత కాలాన్ని విభజించారు. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం. అంటే ఈరోజు మనం వేసిన డేట్ 20 కదండి. ఈరోజు 20వ తారీఖు 12వ నెల 2023. ఇది ఏంటంటే, ఈ డేటు యేసుక్రీస్తుల వారు పుట్టి 20 రోజుల 12 నెలల 2023 సంవత్సరాలు అయింది అని మనం చెప్పామనుకోండి. ఈ మధ్యకాలంలో బైబిల్ అంటే గిట్టని వాళ్ళు, బైబిల్ అంటే పడని వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళు అంటున్నారు, మీ యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం ముందు మాత్రమే పుట్టాడు, మీ యేసుక్రీస్తుల వారి వయసు 2000 సంవత్సరాలు మాత్రమే, అప్పుడు మీ మతం పుట్టింది, ఆ కొత్త మతంలోనికి మీరు వెళ్ళిపోయారు అంటున్నారా? చాలా మంది నుండి ప్రశ్న క్రైస్తవ్యం ఎదుర్కొంటుంది. అలాంటప్పుడు మన ప్రభు గురించి గొప్పగా వాళ్ళకి ఎలా చెప్పాలి? ప్రభు పుట్టి 2000 సంవత్సరాలు అయిందా? ప్రభు కొత్త మతం పెట్టాడా?
క్రైస్తవ్యం అనేసరికి మతం అని బైబిల్లో ఎక్కడైనా ఉందా? అసలు యేసుక్రీస్తు వారి జన్మదినం 2000 సంవత్సరాల క్రితం మాత్రమే జరిగిందా? బైబిల్లో ప్రభు గురించి మనకి దేవుడు ఏమి రాయించి పెట్టాడు? ఇవన్నీ మనం కొద్దిసేపు ఓపికతో ప్రభు గురించిన బలమైన జ్ఞానాన్ని మనం సంపాదిస్తేనే తప్ప, ప్రభు గురించిన లోతైన సంగతులు బైబిల్లో నుండి మనం నేర్చుకుంటేనే తప్ప, ప్రభు పక్షాన ఒక మాట మాట్లాడడానికి కానీ, బైబిల్ పక్షాన బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారితో నా బైబిల్ ఇంత గొప్పది అని చెప్పగలిగే ధైర్యాన్ని కానీ మనం సంపాదించుకోలేము. బైబిలును మనం బాగా ధ్యానించినప్పుడు, ప్రభు జన్మ గురించి బైబిల్లో రాయబడిన లోతైన సంగతులు మనం అర్థం చేసుకోలేనప్పుడు ఇలాంటి వారికి సమాధానం చెప్పలేము. మీ ప్రభువు 2023 సంవత్సరాల క్రితం పుట్టాడు, మీద ఒక కొత్త మతం, ఆయన ఒక కొత్త గ్రంథం రాశాడు, అది బైబిలు అని తెలియక మాట్లాడుతున్నారు. క్రైస్తవులుగా నేను ఇందాక చెప్పాను కదా, ప్రపంచం మొత్తం జన్మదినం జరుపుకుంటున్న యేసు ప్రభు దగ్గరికి వచ్చిన మనం చాలా గొప్ప వాళ్ళమే. అంతే గొప్పగా అంతమంది, అన్ని కోట్ల మంది నమ్ముతున్న మన ప్రభువుని ఎందుకు ఇన్ని కోట్ల మంది స్వీకరించారు, ఎందుకు ఇంత ఖ్యాతి ప్రభువుకు దక్కింది అన్నది మనం బాగా చెప్పాలి. వెరీ గుడ్. బైబిల్లో నిబంధన, రెండవది కొత్త నిబంధన. ఒకటి పాతది, రెండు కొత్తది. యేసు ప్రభు ఏ నిబంధనలో పుట్టినట్టుగా మనకు కనపడుతుంది? కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారి జననం మనకి కనపడింది. యేసుక్రీస్తు వారి జననం అనగనగా ఎక్కడో పుట్టాడట అన్నట్టుగా ఉండదు. కరెక్ట్గా ఏ దేశంలో పుట్టాడో, ఏ గ్రామంలో పుట్టాడో కరెక్ట్ భౌగోళిక ఆధారాలతో సహా రాయబడింది. యేసు జననం ఏదో కథలు చెప్తారు కదండి. అనగనగా ఒక రాజు ఉన్నాడట, ఆయనకి 7 కొడుకులు ఉన్నారట. ఆ రాజు ఎక్కడున్నాడో తెలియదు, 7 కొడుకులు ఎవరో తెలీదు. ఇలాంటి కథల పుస్తకం కాదు బైబిల్. కరెక్ట్గా చెప్తుంది అంతే. యేసు ప్రభు కన్యక మరియ గర్భాన పుట్టాడు. ఏ ఊర్లో పుట్టాడు? బెత్లెహేము. ఎవరైనా యేసు ప్రభు పుట్టలేదు అన్నాడు అనుకోండి, ఫ్లైట్ టికెట్ వేసి తీసుకుని వెళ్ళిపోదాం. ఎక్కడికి? బెత్లెహేము ఊరు ఇప్పటికే ఉంది, యేసు ప్రభు పుట్టింది. అక్కడే దావీదు సమాధి ఉంటది, అక్కడే అబ్రహాం గారి సమాధి ఉంటది, ప్రవక్తల సమాధులు అన్నీ అక్కడే ఉంటాయి. యేసుప్రభు పుట్టినూరు ఉంది, యేసుప్రభు సువార్త చేసిన ప్రదేశాలు ఉన్నాయి, యేసుప్రభుని సమాధి చేసిన ప్రదేశం ఉంది, యేసుప్రభుని కొండ మీద సిలువ వేశారు కదా, ఆ కొండ ఉంది. ఇవన్నీ చూపించాలి. మా ప్రభు కథల పుస్తకం కాదు, ప్రత్యక్ష సాక్షి. ఇజ్రాయెల్ దేశం ఇప్పటికే ఉంది, ఆయన పుట్టిన ఊరు ఇప్పటికే ఉంది. బైబిల్ కథల పుస్తకం కాదు, ప్రత్యక్ష సాక్ష్యాలతో ప్రభువుని నిరూపించే పుస్తకం. వెరీ గుడ్. ఇప్పుడు బైబిల్లో కొత్త నిబంధనలో ప్రభు పుట్టాడు. కొత్త నిబంధనలో 2వ అధ్యాయంలో మత్తయి గారు రాసిన సువార్తలో ఆయన జన్మదినం ఉంటుంది, లోకా సువార్తలో కూడా ఆయన జన్మదినం అనేది మనకి కనబడుతుంది. ఇప్పుడు బైబిల్లో చాలా మంది ఏమంటున్నారు అంటే, యేసు ప్రభు పుట్టి 4 మాటలు చెప్పాడు, అదొక గ్రంథం రాసేసారు, కొత్త మతం పెట్టేశారు అంటున్నారు. యేసు ప్రభు మాట్లాడిన మాటలన్నీ కొత్త నిబంధన గురించి ప్రారంభమవుతాయి. కానీ యేసు ప్రభు పుట్టక మునిపే ఒక నిబంధన ఉంది. ఏ నిబంధన? పాత నిబంధన. అది ప్రభు పుట్టక ముందే రాయబడి ఉంది. బాగా వినాలి ఇది. ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, ఇవన్నీ ఏ పుస్తకాలు? ఇవి పాత నిబంధన పుస్తకాలు. ఈ పుస్తకాలన్నీ వచ్చి మలాకీ గ్రంథంతో అయిపోతాయి. ఈ ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు ఈ పుస్తకాలన్నింటినీ కలిపి ఏ నిబంధన అంటారు అంటే పాత నిబంధన. మత్తయి సువార్త కాడి నుంచి చివరున్న ప్రకటన గ్రంథం వరకు ఉన్న పుస్తకాలనేమో కొత్త నిబంధన అంటారు. కొత్త నిబంధనలో యేసు ప్రభు పుడితే, పాత నిబంధనలో యేసు ప్రభు ఇశ్రాయేలు జాతి, యోధ జాతి, వాళ్ళ మధ్యలో ధర్మశాస్త్రం ఉంది, వాళ్ళ మధ్యలో ప్రవక్తలు పుట్టారు. ఈ పుట్టిన ప్రవక్తలందరూ కూడా ధర్మశాస్త్రంలో సహా యేసుక్రీస్తుల వారు ఎవరి గర్భాన పుట్టబోతున్నారో, యేసుక్రీస్తుల వారు ఏ గోత్రంలో పుడతారో, యేసు ప్రభు ఎప్పుడు పుడతారో, యేసు ప్రభు ఏ ఊర్లో పుడతాడో ముందుగానే రాయబడింది. ఆ రాయబడినట్టుగా కొత్త నిబంధనలో యేసు ప్రభు పుట్టాడు. ఇప్పుడు బాగా ఆలోచించాలి. యేసు ప్రభు పుట్టిన తర్వాత బైబిల్ పుట్టిందా? యేసు ప్రభు పుట్టక మునిపే బైబిల్ ఉందా?
పుట్టక మునిపే ఉంది. ఆ పుట్టక మునుపున్న బైబిల్లో యేసుప్రభు ఎక్కడ పుడతాడో రాశారు. యేసుప్రభు ఎవరి గర్భాన్ని పుట్టబోతున్నాడో రాశాడు. కన్యక గర్భవతి అయి కుమారుడు కనును. కొత్త నిబంధనలో ఉందా, పాత నిబంధనలో ఉందా? పాత నిబంధనలో ఉంది. అంటే యేసుప్రభు కన్యక గర్భాన్న పుడతాడు అని ముందుగానే ఎవరు చెప్పేశారు? ప్రవక్తలు చెప్పేశారు. ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావాలి. బుర్రలేని వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. మీరు వాళ్ళకి బుర్ర లేదు. వాళ్ళకి మీరు కొంచెం బైబిల్ ఉన్న వాళ్ళకి బుర్ర ఉంటది అనమాట, జ్ఞానం ఉంటది. వాళ్ళకి మనం ఎలా చెప్పాలి అంటే, కన్యక గర్భాన్ని ఎందుకు పుట్టాలండి, కన్యక గర్భాన్ని ఎలా పుడతాడండి అంటున్నారు. దేవుడు తలుచుకుంటే అబ్రహాముతో ఏమన్నా, అబ్రహాము మా తండ్రి, అబ్రహాం మా తండ్రి అని ఒకప్పుడు యూదులు వెర్రవిగిపోతుంటే అన్నట్టు, నేలమట్టితో మనిషిని చేసిన దేవుడికి ఆ నేలమట్టితో ఆదామును చేసి ఆదాములోంచి ఎముకను తీసి ఎవరిగా చేశాడు? స్త్రీగా చేశాడు. వాళ్ళిద్దరికి వివాహం చేశాడు. తర్వాత జన్మ స్త్రీ పురుషుల నుండి మనుషులు రావటం అనేది మూడో జన్మది. ముందు జన్మ ఎలా జరిగింది? నేలమట్టితో. తర్వాత జన్మ ఎలా జరిగింది? పక్కటెముకతో. తర్వాత వీళ్ళిద్దరికి వివాహం చేస్తే మూడో జన్మది స్త్రీ పురుషుల కలయికతో మనుషులు పుట్టడం అనేది. అస్తమాడు చేస్తా కూర్చోడు కదా దేవుడు. నేలమట్టితోని ఎముకల్ని లాక్కుని వీళ్ళిద్దరికి పెళ్లి చేసి పిల్లలు కానడం వదిలేసాడు. ఈ బుర్రలేని వాళ్ళు ఈ జన్మ మాత్రమే తెలుసు, ముందున్న జన్మలు తెలియదు కదా. అలాగా కన్యక ఎలా కనేస్తుందండి, కన్యక ఎలా కనేస్తుందండి అన్నాడు. కన్యక కనడానికి కూడా కారణం ఉందండి. ఏంట కారణం అంటే, యేసు ప్రభువు ఈ కోట్ల మందిలో ఒకడు కాదు, కోట్ల మందిని రక్షించడానికి పుట్టిన రక్షకుడు. మరి ఈ రక్షకుడు అందరిలాగా పుడితే ఎవరిని రక్షకుడు నువ్వు ఎలా గుర్తుపడతావు? కనుక కోట్ల మంది పుట్టినట్టుగా కాకుండా కన్యక కంటది, కన్యక ఎవరినైతే కన్నదో చూసుకో, ఆయనే నీ రక్షకుడు అని కన్యక గర్భాన్ని పుట్టించాడు. అర్థమైంది? ఇప్పుడు కన్యక గర్భాన్ని ఎందుకు పుట్టాడు? కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని బైబిల్లో ఉందా? చూస్తారా? ఆ వచనం మీరు బాగా చదివితే అక్కడ ఒక ఆన్సర్ ఉంటది. ఒకసారి రెఫరెన్స్ తీయండి అందరూ. యెషయా గ్రంథం అందరు దయచేసి బైబిల్ తీసుకోండి. 7వ అధ్యాయము 14వ వచనం. ఏమంటే జాగ్రత్తగా చదవండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ప్రభు ఏం చూపిస్తాడు? సూచన అంటే అర్థం ఏంటి చెప్పండి? సూచన లేదా సూచక క్రియ అంటే అర్థం ఏంటి? ఒక అద్భుతం చేస్తాడు, ఒక గుర్తు చూపిస్తాడు మీకు. సూచన లేదా ఒక అద్భుతం, ఒక గుర్తు లేదా ఒక ఆనవాలు అనొచ్చు. ప్రభు తానే ఒక సూచన మీకు చూపిస్తాడు. ఏంటా సూచన చెప్తున్నాడు చూడండి. ఏంటా సూచనట? ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కంటది. అదే మీకు సూచన, రక్షకుడు అని మీరు గుర్తుపట్టడానికి. అందరి భార్య భర్తలకి పెళ్ళైనట్టుగా పెళ్లి అయిపోయి బిడ్డ పుట్టేసాడు అనుకోండి, మన రక్షకుడు ఎవరని చెప్తాం? అప్పుడు ఏమవుతుందో తెలుసా? వింజరంలో ఎవరో కథలు లేచి నేనే యేసుప్రభుని అంటాడు. మీకు అర్థమైందా? భద్రాచలంలో ఇంకో కథలు లేగుతాడు, నేనే యేసుప్రభుని అంటాడు. అప్పుడు ఎలా గుర్తుపడతాను చెప్పండి యేసుప్రభుని? నీ యేసుప్రభుని నువ్వు ఎలా గుర్తుపట్టాలంటే ఒక సూచన ఉంది, ఒక గుర్తు ఉంది. ఏంటా గుర్తు? కన్యక ఎవరినైతే కంటదో అతనే యేసుప్రభు. బాగుందండి బైబిల్. ఈ బుర్రలోకి ఇవన్నీ ఎక్కువ మనం చెప్పాలి, అందుకే మీకు చెప్తున్నాను. కనుక యేసుక్రీస్తుల వారి గురించి కన్యక కంటది అని ఎవరు రాస్తున్నారు? ఇప్పుడు చదువుతున్న పుస్తకం ఏంటది? యెషయా గ్రంథం. ఈ పుస్తకం ఎప్పుడు రాయబడింది అంటేనండి, క్రీస్తు పుట్టక మునుపు, క్రీస్తుకు పూర్వం సుమారు 740 సంవత్సరాల క్రితం రాయబడింది. ఎన్ని వందలు? యేసు ప్రభు పుడతాడని 700 సంవత్సరాల క్రితం ఒక ప్రవక్త చెప్పేస్తున్నాడు. ఆ ప్రవక్త కూడా ఎవరి గర్భాన్ని పుడతాడు? కన్యక గర్భాన్ని పుడతాడు. ఆయనే మీ మెస్సియా, ఆయనే మీ క్రీస్తు, ఆయనే మీ రక్షకుడు, గుర్తుపట్టండి అని చెప్పాడు. ఏమంటే ప్రపంచంలో నేను అడుగుతున్నాను, ఎవరి పుట్టుక గురించి అయినా ముందుగా రాయబడ్డాయా? ఒక్క యేసుప్రభు పుట్టుక గురించి తప్ప. ఎక్కడ పుడతాడు, ఎవరి గర్భాన్ని పుడతాడు, ఎలా పుడతాడు, ఏం చేస్తాడు, ఇవన్నీ రాయబడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసండి? యేసుప్రభు ఒక్కడే.
పుడతాడని రాశాడు, పుట్టిన ఆయన ఏం చేస్తాడో కూడా ముందే రాశాడు. ఎందుకు పుడతాడు యేసు ప్రభు? మన పాపాల నిమిత్తం ఆయన పొందిన దెబ్బల వలన మనకేం కలుగుతుంది? స్వస్థత. మన పాపాలు తీయడానికి పుడుతున్నాడని ముందే చెప్పేశాడు. చెప్పినట్టుగానే సిలువకి వెళ్ళాడా? సిలువకి వెళ్ళాడు. ఇంత క్లియర్గా ఎవరు జన్మైనా ఉందండి భూమి మీద? ఉండదండి. 100 సంవత్సరాల క్రితం యెషయా చెప్తున్నాడు ఈ మాట. జాగ్రత్తగా వినండి. 100 సంవత్సరాల క్రితం యెషయా చెప్తున్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాను మిమ్మల్ని, అందరు నా వైపు చూడండి. ఇందాక నేను ప్రశ్న వేశాను, యేసు ప్రభు 2023 సంవత్సరాల క్రితమే పుట్టాడు, 2023 సంవత్సరాల క్రితమే పుట్టాడు, మీ యేసు ప్రభు చిన్నోడు, అంతకుముందు మా వాళ్ళు ఉన్నారు, అంతకుముందు మాకు ఎవరో ఉన్నారని చెప్తున్నారు. అప్పుడు మనం యేసు ప్రభు ఎప్పటి వాడని చెప్పాలి, యేసు ప్రభు ఎప్పటి నుండి ఉన్నాడని మనం చెప్పాలి అని మీరు ఆలోచిస్తే, మనం క్రిస్మస్కి 7వ అధ్యాయం చదువుకుంటాం. అలాగే యేసు ప్రభు గురించి ఇంకొక ప్రవచనం చదువుతాం. ఇదే యెషయా గారు రాసింది 9వ అధ్యాయం. చాలాసార్లు చదువుకున్నారు కదా మీరు, అది ఒకసారి మళ్ళీ చదువుతాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చాలా జాగ్రత్తగా నెమ్మదిగా చదవండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఎలయనగా అయ్యో రాగండి, ఏమండి నేను ఒకటి అడుగుతున్నాను ఇక్కడ. ఎలయనగా మనకి శిశువు పుట్టెను అనుందా, పుట్టబోతున్నాడు అనుందా? నా బైబిల్లో పుట్టెను అని ఉంది. ఎంతమంది బైబిల్లో పుట్టెను అని ఉందో చెప్పండి. అందరి బైబిల్ అదే ఉందా? ఇప్పుడు ప్రశ్న, మరి యెషయా గారు రాస్తున్న క్రీస్తుకు పూర్వం 740 సంవత్సరాలకే యేసు ప్రభు పుట్టేశాడా, పుట్టబోతున్నాడా? బైబిల్ ఏముంది? మనమేం చెప్తున్నాం యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడంటే? మత్తయి సువార్తలో 2023 సంవత్సరాల క్రితం పుట్టాడండి. తప్పు చెప్పామా? పోనీ మీకు అర్థమైందో లేదో మళ్ళీ చెప్పనా? ఎలయనగా మనకి శిశువు పుట్టెను అనుందా, పుట్టబోతున్నాడు అనుందా? పుట్టెను. తర్వాత వచ్చిన చూడండి, ఇక్కడ ఏదో తప్పుగా రాయిస్తారు అనుకున్నారు. కింద మాట చూడండి, దాని తర్వాత కింద మాట ఉంటుంది, మనకి కుమారుడు అనుగ్రహింపబడతాడా? యెషయా గారు చూసారు అలా చెప్తున్నాడు. బాబు మీరు ఇప్పుడు అందరూ పండుగ చేసేయాలి, ఎందుకంటే మనకి కుమారుడు పుట్టేశాడు, మనకి కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. మన పాపాల కోసం మనల్ని పరలోకం తీసుకెళ్ళిపోవడానికి ఒక శిశువు పుట్టేశాడు. ఎప్పుడు పుట్టేశాడని చెప్తున్నాడు యెషయా. క్రీస్తుకు పూర్వం ఎప్పుడు రాయబడిందని చెప్పాను యెషయా గ్రంథం? క్రీస్తుకు పూర్వం 740 సంవత్సరాలకే యేసుప్రభు పుట్టేశాడు. ఇంకా ముందుకు తీసుకెళ్తాను, ఇంకా బాగుంటుంది, ఇంకా ఆనందపడతారు మీరు. 740 కాదు పుడతా. బైబిల్లో యెషయా గారు ముందు పుట్టారా, అబ్రహాం గారు ముందు పుట్టారా? ఎవరు ముందు పుట్టారు చెప్పండి? అబ్రహాం గారు ఎక్కడ కనపడతారు మీకు? ఆదికాండం 12వ అధ్యాయంలో కనపడుతున్నారు కదా. ఇప్పుడు యెషయా ముందా, అబ్రహాం గారు ముందంటే ముందు ఎవరు పుట్టారు? అబ్రహాం గారే. అబ్రహాం గారు అండి క్రీస్తుకు పూర్వం సుమారు 1500 సంవత్సరాల క్రితం పుట్టాడు. ఎప్పుడు అంటే యేసు ప్రభుకి అబ్రహాం గారికి మధ్యలో కాలం ఎంత? 1500 సంవత్సరాలు. వెరీ గుడ్. ఇప్పుడు ఇది మనసులో పెట్టుకుని యేసు ప్రభు ఒకానొక సందర్భంలో యూదులతో మాట్లాడుతుంటే, యూదులు యేసు ప్రభుని నీ మాటలు ఎందుకు వినాలి మేము, నీ మాటలు ఎందుకు విశ్వసించాలి మేము, నీ మాటలు నమ్మితేనే పరలోకం అంటున్నావేంటి, నీ మాటలు నమ్మితేనే స్వర్గం అంటున్నావేంటి, నువ్వే మా పాపాలు తీస్తానంటున్నావేంటి, మేమెవరమో తెలుసా అని ఫోజు కొడుతున్నారు వాళ్ళు. ఏమని ఫోజు కొడుతున్నారంటే, మా పితరుడు అబ్రహాము, మాకు మోసే ప్రవక్త, మమ్మల్ని ఏళ్ళ దావీదున్నాడు, నిన్నగాక మొన్న పుట్టిన చిన్న కుర్రోడివి 33.5 సంవత్సరాలు వయసు పెట్టుకుని నువ్వు మమ్మల్ని రక్షిస్తావా, నీ మాటలు మేము వినాలా అని యూదులు యేసు ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సొంత జాతి యూద జనాంగం. అప్పుడు వాళ్ళతో యేసు ప్రభు మాట్లాడాడండి. నిజంగా ఆలోచిస్తే మనకు చాలా ఆనందం వేస్తుంది. ఆ రోజు వాళ్ళైతే పళ్ళు కొరికారు, మనకేమో ఆనందం వస్తుంది.
యోహాను సువార్త తీయండి అందరూ. కాదు, బాగా వినండి. యేసుప్రభు ఎంత గొప్ప సంగతి చెప్పాడంటే, మీరు విశ్వసించడం కాదు, మీరుకి నేను ఎంత గొప్పవాడినో మీకు అర్థం అవట్లేదు. మీరు అబ్రహాము అబ్రహాము అబ్రహాం అని అస్తమాట ఆయన పేరెత్తుతున్నారు కదా, ఎక్కువ మాట్లాడితే మీ తండ్రి అయిన అబ్రహామే నా రాక కోసం ఎదురు చూశాడు భూమి మీదకి అన్నాడు. ఎలాగుంది? ఈజీలు ఎగిరిపోయిన ఒక్కొక్కడికి. మా అబ్రహాము మా తండ్రి, విశ్వాసులకు తండ్రి ఆయన నుండే కదండి యూదులు అందరూ వచ్చారు. అబ్రహాం కొడుకు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు కొడుకు ఎవరు? యాకోబు. యాకోబు కొడుకులు ఎంతమంది? 12 మంది. ఆ 12 మంది 12 గోత్రాలు ఇశ్రాయేలీయులు. ఇప్పుడు మాట్లాడుతున్నది యేసుప్రభుతో. యేసుప్రభు అంటున్నాడు రివర్సల్ వాళ్ళకి, మీరు ఎక్కువ మాట్లాడారంటే మీ అబ్రహామే నా గురించి ఎదురు చూసి 10 సంవత్సరములైనా నువ్వు లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో అడుగుతున్నారు. వీళ్ళేం అడుగుతున్నారు? ఇదిగో మీ అబ్రహాము, జాగ్రత్తగా వినండి, మీ అబ్రహాము నన్ను చూడాలని కోరుకున్నాడు, నన్ను ఆల్రెడీ చూసి ఆనందపడ్డాడు అన్నాడు. పైన మనం వదిలేసాం 2 బిట్ చదవటం. పై వచ్చి 1500 సంవత్సరాలు అయింది. ఈయన పుట్టి ఎంతకాలం అయింది? నీకు 50 సంవత్సరములైనను లేవే అంటే యేసుప్రభు వయసు 33.5. 30లో కదండి బాప్తీసం తీసుకున్నాడు. 33.5 చచ్చిపోయాడు అంటే 31లోనో 32లోనో ఉన్నాడు ఈ ప్రసంగం చేసే టైంకి. ఒంటి మీద 50 సంవత్సరాలు లేవు. 1500 సంవత్సరాల క్రితం అబ్రహాం పుట్టి చచ్చిపోయాడు. మా అబ్రహాం నిన్ను చూశాడా? ఏం మాట్లాడుతున్నావు యేసుప్రభు అన్నారు వీళ్ళు. ఒరి మీ అందరికీ మతిపోయి ఇంకో సంగతి చెప్తున్నాను అన్నాడు. మీ అబ్రహాం నన్ను చూడటం కాదు, అసలు మీ అబ్రహాం పుట్టక మునుపు ఉన్నాను నేను అన్నాడు. ఎలాగుంది? చదువుతారా కింద చూడండి. కింద తర్వాత మాట, అది చూసి సంతోషించాను నేను. అందుకు యూదులు 57, అందుకు యూదులు నీకు ఇంకనూ 50 సంవత్సరములైనను లేవే, అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా 58 యేసు అబ్రహాము పుట్టక మునుపే నేనున్నానని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, డౌట్ ఏం లేదు అన్నట్టు. ఎప్పటి నుంచి ఉన్నాడట? అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను, అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను. అబ్రహాం అప్పటికి పుట్టి చచ్చిపోయి ఎంతకాలం అయిందని చెప్పాను అంటే, యేసుప్రభు పుట్టి 33.5 సంవత్సరాలు బ్రతికితే నా వయసు చిన్నది కాదు నాయన, నేను ఎప్పుడు పుట్టానంటున్నాడు? అబ్రహాము కంటే ముందే పుట్టాను. మీకు ఏమర్థం అవుతుంది ఇప్పుడు? కొంచెం బాగా ఆలోచించండి. ఏమర్థం అవుతున్నాడు యేసుప్రభు? 2023 సంవత్సరాల క్రితం పుట్టాడా, అంతకు ముందే ఉన్నాడా? యెషయా గారు శిశువు పుట్టెను అనేసాడు 700 సంవత్సరాల క్రితం రాస్తూ. ఇంకా వెనక్కి తీసుకెళ్తే యేసుప్రభు అన్నాడు అబ్రహాం పుట్టక మునిపే ఉన్నాను అన్నాడు. ఇంకా ముందుకు తీసుకెళ్ళనా? అబ్రహాం కంటే ముందు ఒక భక్తుడు కనపడతాడు బైబిల్లో. 6వ అధ్యాయంలో నోవహు జలప్రళయం తెలుసు కదా మీకు. 6వ అధ్యాయంలో ఏం కనపడుతుంది మనకి? నోవహు జలప్రళయం రావటం, ఆ రోజు పాపం చేసిన వాళ్ళందరూ చచ్చిపోయారు కదా. ఆ నోవహు గారి కాలానికే యేసుప్రభు ఉన్నాడు. తెలుసా? ఆ మాట చూస్తారా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరుచుచుండగా, నోవహు గారు ఏం కడుతున్నారు? వాడ కడుతున్నారు. నోవహు వాడ సిద్ధపరుచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా ప్రళయంలో వాడ కడుతున్నప్పుడే నోవహు గారు ఒక పక్క సువార్త ప్రకటిస్తుంటే మరో పక్క ఆత్మస్వరూపిగా వెళ్ళి యేసుప్రభు ఏం చేస్తున్నాడట అక్కడ అంటే ఎప్పుడు చెప్పండి? నోవహు గారు జలప్రళయం జరుగుతున్న కాలానికి యేసుప్రభు ఉన్నాడా? అబ్బా మనం ఏమనుకున్నాం ఇంతకాలం? మొన్నే పుట్టాడండి మా యేసుప్రభు, బాలేసట. కొంతమందికి ఇంకా యేసుప్రభు ఎవరట? బాలుడట. అందరూ మనోళ్ళే కనుక చెప్తున్నానండి, వినలేకపోతున్నామండి కొన్ని వార్తలు. బైబిల్ రాక చేస్తున్నారండి ఇవన్నీ. నేను నిన్నటి దినమంతా ఒక చోట మీటింగ్లో ఉన్నాను, పిడుగురాళ్ళ ప్రాంతం. అక్కడ ఇలా సువార్త సభ జరిగింది, వాక్యం చెప్పడానికి వెళ్ళాను. డే అంతా వాక్యం చెప్పాను, రాత్రి మళ్ళీ ఇలాగ పెద్ద మీటింగ్ పెడితే పెద్ద మీటింగ్లో వాక్యం చెప్పాను.
డేలో ఎక్కడైతే నేను వాక్యం చెప్పానో దానికి కొంచెం దూరంలో ఒక చర్చ్ ఉందండి. అక్కడ ఒక అద్భుతమైన కార్యక్రమం చేశారు మన భక్తులు. ఏం చేశారు తెలుసండి? డిసెంబర్ 25న యేసుప్రభు పుడతాడు కనుక, ఇప్పుడు మనం డిసెంబర్ 19వ తారీఖులో ఉన్నాం కనుక యేసుప్రభు ఇంకా పుట్టలేదు. నిన్న తారీఖు 19 కదండి. యేసుప్రభు ఎప్పుడు పుడతాడు? 25. ఈరోజు తారీఖు, నిన్న తారీఖు ఎంత? 19. యేసుప్రభు ఇంకా పుట్టలేదు కనుక మనం క్రిస్మస్ చేసుకోకూడదు. మరి పండగ చేసుకోకపోతే ఎలాగనని మరియమ్మకి శ్రీమంతం చేశారు. ఎలాగుంది? చేసిన పాస్టర్ గారికి వయసు ఎంత అంటే 85 సంవత్సరాలు. ఏం చేస్తారట? యేసుప్రభు ఇంకా పుట్టలేదట. మరియమ్మ గారికి ఏం చేస్తారట? యెషయా గారు 700 సంవత్సరాల క్రితం ఏమంటారట? పుట్టాడు. అర్థమైందా పాస్టర్ గారికి? మీరు చెప్పండి. ఇలాగ ఉంది కదా. నేను బయట చెప్పుకుంటే సిగ్గు సెట్ అని మనతో చెప్పుకుంటున్నాను. బయట చెప్పుకుంటే సిగ్గు కదండి. అబ్రహాముతో అంటున్నాడు. అబ్రహాము సందర్భాన్ని ఎత్తేమన్నాడు? నేను అబ్రహాము కంటే ముందే ఉన్నాను. ఇప్పుడు వచ్చిన చదివారు మీరు. అక్కడేమంటున్నారు? నోవహు గారి కాలానికే నేను ఉన్నాను. ఇంతకీ ఎప్పటి నుంచి అయ్యా మీరు ఉన్నారు? ప్రభువు మీరు ఎప్పటి వారు? ఎప్పటి నుంచి మీరు ఉన్నారు అని మీరు అడిగితే ఒక మంచి వచనాన్ని ఇప్పుడు నేను చూపిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక తీయండి అందరం. ఎప్పటివాడు ప్రభువు? ఎప్పటివాడు? కొలసీలకు రాసిన పత్రిక, కొలసి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం అందరు చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం అండి. ఆయన అనగానే యేసుక్రీస్తుల వారి గురించి. ఆయన అదృశ్య దేవుని స్వరూపం. అదృశ్యమైన దేవుడు అన్నాడు తండ్రి. ఆ తండ్రి అయిన దేవునికి కళ్ళ ముందు మానవ రూపంతో కనబడిన స్వరూపమే యేసుక్రీస్తు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యేసుప్రభు ఎవరట? సర్వ సృష్టి. అందుకే ఈ సర్వ సృష్టిలో ఉన్న దేశాలన్నీ యేసుప్రభు నమ్మాయి. ఎలాగుంది ఇప్పుడు? కరెక్ట్గా అర్థమవుతుంది క్రిస్మస్ మీకు. యేసుప్రభుని అన్ని దేశాలు ఎందుకు నమ్ముతాయంటే అన్ని దేశాలలో కలిగించింది ఎవరు? ఆయన అనగానే యేసుక్రీస్తుల వారు సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ప్రారంభించిన వాడు. సూర్యుడిని ప్రారంభించిన వాడు కట్టి, చంద్రుడిని కట్టి ప్రారంభించిన వాడు, నేలను కట్టి ప్రారంభించిన వాడు, ఎవడి నేలలో అవసరమైన జీవరాశులను పెట్టినవాడు, చెట్లను వేసినవాడు, జంతువులను చేసినవాడు, ఈ విశ్వాన్ని కట్టి నడిపిస్తున్న సృష్టికర్త యేసుక్రీస్తు. మీకు ప్రశ్న అడుగుతాను ఇక్కడ. సృష్టి ముందు పుట్టిందా? మనుషులు ముందు పుట్టారా? కరెక్టేనా? కరెక్టేనా అనేసరికి మళ్ళీ డౌట్. కరెక్టే. సృష్టి ముందు పుట్టిందండి. ఆదాము ఎప్పుడు పుట్టాడు సృష్టిలో? సృష్టి కార్యక్రమం అంతా పూర్తయిపోయిన తర్వాత కదా అయ్యగారు అనుభవించడానికి వచ్చారు. ముందు కట్టి అమర్చింది ఎవరు? ఇంట్లో చూడండి, పాపం పొద్దున్న లేస్తుంది ఆవిడ భార్య, ఇల్లంతా శుభ్రం చేసి నీళ్ళు వేసి ఆవిడ కూరగాయలు వండి వంట చేయగానే కరెక్ట్గా 12 గంటలకు 1 గంటకి అయ్యగారు వస్తారు. ఏం చేయడానికి? అది ఆదాము గారు అలాగ వచ్చారు. ఆవిడ చేశాడు అన్నీ. ఆయన ఎవరు? నీళ్ళు వచ్చేసాయి, పర్వతాలు వచ్చేసాయి, కొండలు వచ్చేసాయి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ప్రకృతిలో ఏమి కావాలో సర్వం సిద్ధం చేసేసిన తర్వాత, అంతే కదండి, అన్నీ అయిపోయిన తర్వాత కదా చివరిలో వచ్చారు. ఎవరు? ఆదాము. ఏదైనా తోటలో పెట్టాడు. నీకు కావలసిన పండు కోసుకుని తిన్నాయన అన్నట్టు. నీ దగ్గరికి జీవులన్నీ వస్తాయి. ఆ జీవులకు నువ్వు పేర్లు పెడుతూ నీకు ఇచ్చిన తోటను వ్యవసాయం చేసుకుంటూ నీకు ఏ పండు కావాలో పండు తెంపుకున్నా తిన్నైనా నీకు చావు లేదు. నువ్వు ఎప్పటికీ కూడా ఇలా యవ్వనస్తుడిగానే ఉండిపోతావు. నీకు రోగాలు లేవు, నీకు చావు లేదు. అంతా చెప్తున్నాడు, జాగ్రత్తగా విను. ఏదైనా తిను కానీ ఆ ఒక్క పండు తినొద్దు అన్నాడు. మనిషి ఎలాంటి అంటే, ఒరే నువ్వు ఇంట్లో ఎక్కడైనా తిరిగ్గానా పెట్టు జోలికి వెళ్ళొద్దురా అన్నాడు అనుకోండి, వీడి కళ్ళు అన్ని దేని మీద ఉంటాయి? పెట్టి జోలికి వెళ్ళొద్దు అన్నాడంటే పెట్టులో ఏముందో. అలాంటి వాడు ఆదాము. ఆదాము గారు మంచోడేనండి పాపం.
దేవుడి మాటకి లోబడ్డాడు. పండు తినొద్దన్న వెంటనే పండు జోలికి ఆదాం గారు వెళ్ళాడా? వెళ్ళలేదు. తీసుకెళ్ళింది ఎవరు? అమ్మగారు. తినిపించింది ఎవరు? అమ్మగారు. దేవుడు వచ్చి ఎందుకు తిన్నారంటే నాకేం తెలియదు ఈవిడ అన్నాడు. అన్నాడా? ఆదాం అనలేదా? అన్నాడు. నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఈ పండు తినిపించింది, నాదేం తప్పులేదు, నేను ఏమన్నా నేటి పెళ్లి చేయమన్నా నేట అని ఈయన నేరం దేవుడి మీదకి తోసాడు. ఈయన తెలివైనోడు. అవునా? ఏదో తెలియక ప్రభావ మేము ఇద్దరం తప్పు చేసాం, మరి ఆవిడ కమిట్ చేసింది, నేను కమిట్ అయిపోయాను, మేము తప్పు చేసాం, క్షమించండి అన్నాడు ఆదాము. పాప మనిషి చాలా తెలివైనడు అండి, తప్పు అసలు ఒప్పుకోడు. నువ్వు నాకిచ్చిన ఈ స్త్రీయే నాతో తినిపించింది, తప్పు నాదేం లేదు. ఎవరిది ఇప్పుడు? ఆవిడ దగ్గరకు వచ్చాడు. అమ్మ ఏంటమ్మా ఇది, నేను చెప్పాను కదమ్మా అంటే నేనేం చేయమంటావు, ఆవిడ వచ్చి మోసం చేసింది నన్ను. ఎవరు? ఎంత మంచోళ్ళు చూశారండి మనుషులు. దేవుడినే బురుడి కొట్టిద్దామని ట్రై చేశారు. ఇలా భూమిలో ఈ ప్రకృతిలో అన్నీ అమర్చిన తర్వాత మనుషులు వచ్చారు, ఆదామవ్వలు. సృష్టి ముందా మనుషుల ముందా అంటే సృష్టే ముందు. ఇప్పుడు మనుషులైన తర్వాత అవ్వ ఆదాము పుట్టిన తర్వాత మొదట కుమారుడు పుట్టాడు. ఎవరు? కయ్యను. తర్వాత హేబేలు, షేతు, ఎనోషు, మహలేలు. ఇలా భూమి మీద మనుషులు అందరూ ప్రారంభమైపోయిన తర్వాత ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి మనుషులందరూ కూడా భయంకరమైన పాపం చేస్తున్నారు. నోవ గారు ఉన్నాడు ఆ తరంలో, ఒకే ఒక్కడు నీతిమంతుడు. అప్పుడు యేసుప్రభు నోవ తరంలో ఉండి, ఒరే మనం అంతా దేవుడి పిల్లలం కదరా, ఎందుకు ఈ పాపాలు చేస్తున్నారని అప్పటి నుంచే యేసుప్రభు ఏం ప్రకటిస్తున్నాడు? ఎప్పటిండి యేసుప్రభు? సృష్టికి ముందున్నవాడు. సృష్టిలో మనుషులు పాపం చేస్తున్న ప్రతిసారి వచ్చి పాపం చేయొద్దని చెప్తున్న పరిశుద్ధుడు. చిన్నోడు కాదండి యేసుప్రభు. నిన్నగాక మన పుట్టినోడు కాదండి. చెప్తాను, జాగ్రత్తగా వినండి, చివరి వరకు బాగా వినండి. సృష్టికి ముందు నుంచే ఉన్నాడు యేసుక్రీస్తుల వారు. కింద చదివితే ఇంకా మీకు బాగుంటాయి. 16వ వచనం కూడా చదివితే, కొలసి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఎలయనగా ఇక్కడి నుంచి జాగ్రత్తగా రాసుకోండి. ఇవి యేసుప్రభు అంటే ఇలా చెప్పాలి యేసుప్రభు గురించి. 16వ వచనం. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును, ఇది అండర్లైన్ చేసుకోండి, సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు. అంటే యేసుప్రభు ఎవరండి ఇప్పుడు? సృజింపబడెను అంటే ఆయన ఎవరు? సృష్టికర్త సర్వానికి. ఆకాశంలో ఉన్న సర్వం కలిగించేది యేసుక్రీస్తుల వారు. గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, చందమామ ఉంది, ఇంకా గ్రహ శకలాలు ఉన్నాయి, ఏవేవో ఉన్నాయని చెప్తున్నావు కదా. వాటిని క్రియేట్ చేసింది ఎవరో నీకు తెలీదు, ఆయనే మా యేసుప్రభు అనాలి. ఎంత బాగుంది. ఆకాశమందున్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ అన్నట్టు చూసారా? భూమి మీద ఏమున్నాయి? కొండలు, గుట్టలు, సెలయేర్లు, అడవులు, జంతువులు, పక్షులు. ఎవరు చేశారు ఇవన్నీ? ఎవరికి తెలియదండి. ఎవరు చేశారంటే ఎవరికి తెలియదు. మీకు ఇంకో ప్రశ్న అడగనా? అందరూ పొద్దున్న లేవగానే ఏం కావాలి చెప్పండి? టీ కావాలండి అందరికీ. మనకేం కావాలి? టీ కావాలి. టీ కావాలంటే ఏం కావాలా? పాలు కావాలా. పాలు కావాలంటే ఏముండాలా? ఇంటి ముందు నల్లగా గేదె ఉండాలా. అంతే కదా. గేదె పాలు టీ తాగుతున్న ఇతనికి ఆ గేదెని ఎవరు చేశారని అడగండి. మా తాత చాలా కష్టపడి ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టి గేదెల్ని ఆవుల్ని తయారు చేశాడు. ఎవరైనా చెప్పారేంటి మీకు? పోనీ అలా అంత వద్దండి, గేదెకి గేదె అని ఎవరు పేరెట్టారని అడగండి. మీ నాయనమ్మని అడగండి, నాకు తెలియదమ్మా అంటదే. ఆ నాయనమ్మని అడగమని చెప్పండి, మాకేం తెలుసు గేదె అన్నారు అంతే. ఆ గేదెని గేదె అన్నది ఎవరో తెలుసండి? ఆదాము. జంతువులన్నిటికీ పేర్లు పెట్టింది ఎవరు? ఆదాము. కుక్కకు కుక్క అని, గేదెకి గేదె అని, మేకకు మేక అని పేర్లు పెట్టింది ఆదాము. చేసింది మాత్రం ఎవరు? యేసుప్రభు. ఏంటండి బైబుల్, ఏంటి దేవుడు? ఎక్కడికి వచ్చి నిలబడ్డారు ఇప్పుడు మనం? సృష్టికర్త దగ్గరకు వచ్చిన మనం మతంలోకి వెళ్ళామా? సృష్టికర్త రాయించిన పుస్తకాన్ని పట్టుకున్న మనం మత పుస్తకాన్ని పట్టుకున్నామా? మతంలోకి దిగిపోయా. ఇంకా మరీ దారుణం ఈ మాట, దిగిపోయారు. అది గొయ్యాడు దిగిపోవడానికి అంటున్నారా?
మతంలోకి దిగిపోయారట. లోతుగా గొయ్యామని కనపడుతుందా దిగిపోవడానికి? ధైర్యంగా ఇదిగో ఈ బైబిల్ని ఇలా పెట్టుకుని రండి, ఇలా పట్టుకుని రండి. ఎందుకు రావాలి ఇలా పట్టుకుని? సృష్టి ఎలా కలిగిందో పుస్తకం ఇదేరా అని ఇలా పట్టుకోండి. ఎంత ధైర్యంగా ఉందండి, ఎంత గొప్పగా ఉంది. సృష్టిని కలిగించిన సృష్టికర్త రాయించిన పుస్తకం ఇది. సృష్టికర్త, క్రియేటర్ రాయించిన పుస్తకం. ఆయన దగ్గరికి వెళ్తున్నాను నేను, ఆయన గుడికి వెళ్తున్నాను. ఎంత బాగుంది తండి. బైబిల్ వస్తే ధైర్యం, బైబిల్ వస్తే అతిశయం, బైబిల్ వస్తే అమ్మయ్య ఈ విశ్వాన్ని, సృష్టిని కలిగించిన సృష్టికర్త దగ్గరికి వచ్చేసాను, సృష్టిని దాటుకుని. అంతే కదండి. చిన్నప్పటి నుంచి మనం ఎలా ఆలోచించామంటే ఏది మన అవసరం తీరిస్తే అదే దేవుడు అనుకున్నాం మనం. అంతే కదా. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు ₹1,00,000 అవసరం ఆపరేషన్కి, లేకపోతే చచ్చిపోతారు. ఎవడో పట్టుకొచ్చి చెక్ రాసాడు అనుకోండి, వెంటనే నోట్లోంచి వచ్చే డైలాగ్ ఏంటి? దేవుడిలోకి వచ్చారండి. ఏమి ఇచ్చినందుకు? చెక్ ఇచ్చినందుకు. గుండె ఆపరేషన్కి ₹1000 చెక్ ఇచ్చిన అతను దేవుడైతే గుండె చేసిన ఆయన ఏమవ్వాలి? మాకెందుకు అవన్నీ? అంతే కదండి. ఎవడైనా 4 గేదెలు కొనిస్తే అమ్మ మమ్మల్ని పోషించడానికి దేవుళ్ళ గేదెలు ఇచ్చాడు. గేదెలు చేసింది ఎవరు? కేసీఆర్ గారు గొర్రెలు ఇస్తారు మాకు తెలంగాణలో. గొర్రెలు ఇచ్చినందుకు ఆయన దేవుడట. గొర్రెలు చేసిన ఆయన ఏమవ్వాలి ఇప్పుడు? అర్థం అవ్వాలి. చూసారండి దేవుడు. యేసుప్రభు అంటే ఎవరు అనుకుంటున్నారు? సర్వ సృష్టికి ఆధార సంభూతుడు, సర్వమును సృజించిన వాడు, హిజ్ క్రియేటర్, సృష్టికర్త. ప్రతిదానికి ఆకాశంలో ఉన్నాయా, భూమి మీద ఉన్నాయా, కంటికి కనబడేవా, కనబడనివి కూడా ఉన్నాయి. తెలుసా మీకు? మీ కంటికి కనబడనివి కూడా ఉన్నాయి. గాలి కనబడుతుంది ఎవరికైనా? కనబడదు. మీరు అందరూ పెరుగుతుంటారు కదా, పెరుగుతుంటారన్న వాళ్ళు చేయలేపండి. అందరిని చూశాను ఇప్పుడు. ఓకేనా? చేయదేంపండి. ఒకటి టెలిస్కోప్ ఉంటుంది, చిన్న చిన్న వాటిని చూసే టెలిస్కోప్ ఉంటుంది, తెలుసు కదా మీకు? భూతద్దం అంటారు కదా, మైక్రోస్కోప్ అంటారు కదా. ఒకసారి ఈసారి పెరుగు తినేటప్పుడు పెరుగు అలా పెట్టి మైక్రోస్కోప్లో ఇలా చూడండి ఒకసారి. ఏం కనపడుతుంది తెలుసా? మొత్తం పురుగులవి కదులుతూ ఉంటాయి ఇలాగా. పెరుగు పురుగులు. పాలు కుళ్ళిపోతే పాలు కుళ్ళిపోయిన పురుగులే పెరుగు. కనబడ్డాయి మీకు ఏమన్నా? అలాగని తింటాం మానేకండి, తింటాం మానేకండి. అవి మంచి పురుగులవి. నీ పొట్టను బాగు చేసే పురుగులవి. నువ్వు పురుగులు తింటున్నావని నీకే తెలీదు. తెలిసిందా మీకు? బైబిల్ అంటే అలా చదవాలా. ఆయన ఏమన్నాడు తెలుసా? కంటికి కనబడేవి కానీ, దృశ్యమైనవి కానీ, అదృశ్యమైనవి కానీ. గాలి లేకపోతే బతకలేమండి. గాలి కనపడుతుందా? కనబడదు. ఈ పెరుగు తినకపోతే బాడీ వేడెక్కిపోద్ది. ఏంటనుకున్నారు? పెరుగు మంచి పురుగులండి. అవి లోపలికి వెళ్ళి చెడు పురుగులను చంపుతాయి. అవి పురుగులని నీకు తెలీదు. ఇట్లన్నిటినీ కలిగించింది ఎవరో తెలుసండి? యేసు ప్రభు. అంత మంచోడండి. 17వ వచనం చదవండి. 17వ వచనం చదవండి. ఆయన అన్నిటికంటే ఇది అండర్లైన్ చేసుకోండి పెద్దగా. ఎవరైనా యేసు ప్రభు ఎవరు అంటున్నారు కూడా ఈ వచనం చూపించాడు. 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. సూర్యుని కంటే ముందుగా ఉన్నవాడు, చంద్రుని కంటే ముందుగా ఉన్నవాడు, నువ్వు తిరుగుతున్న ఈ భూమి కంటే ముందున్నవాడు, తెల్లవారు పొలానికి వెళ్ళిపోతున్నావు కదా పంట వేసుకోవడానికి, ఆ పొలానికంటే ముందున్నవాడు. యేసు చిన్నోడా పెద్దోడా? ఎంత వయసు చెప్పండి ఇప్పుడు నాకు. ఇప్పుడు అడగాలి వయసు ఎంతో. 2023 సంవత్సరాల శాస్త్రవేత్తలను అడుగుదాం. బాబు, ఈ సృష్టి మీరు ప్రయోగాలు చేస్తారు కదా, మీకు అదే పని కదా, ఈ సృష్టి పుట్టి ఎంతకాలం అయిందంటే, చదువుకున్నానండి నేను బాగా, చదువుకున్నాం మేము బాగా. ఆ లోక చదువులన్నీ అయిపోయిన తర్వాత దొరికింది ఇది చదివిన తర్వాత ఉన్నమతి పోయింది. చదివిన అన్ని సుత్తి చదువులు. సృష్టి పుట్టి ఎంతకాలం అయిందంటే కార్బన్ డేటింగ్ చేశారండి దీనికి. దీని ఏది పుట్టి ఎంతకాలం అయిందో కనిపెట్టాలంటే ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ని ఉపయోగించి సృష్టి పుట్టి ఎంతకాలం అయిందని ప్రయోగాలు చేస్తేనండి సుమారు 1500 కోట్ల సంవత్సరాలు అయింది. ఏది పుట్టి? సృష్టి పుట్టి. అందుకే మీ తాతయ్య గేదె గురించి అడిగితే చెప్పలేడు.
మీ తాత వయసు ఎంత ఉంటుంది? 100, 120 బతుకుంటాడు. సృష్టి పుట్టి ఎంతకాలం అయింది? 1500 కోట్ల సంవత్సరాలు. అంటే ఎన్ని తరాలు దాటే? మరి మీ తాతకేం తెలుసు, పాత కదా. సృష్టి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అయితే ఒకవేళ ఈ లెక్క నిజం అనుకుంటే, శాస్త్రవేత్తలు చెప్పింది, యేసు ప్రభు ఏమంటున్నాడు ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో? ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకును ఆధార సంభూతుడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వయసు ఎంత? పోనీ ఈ లెక్క రైట్ అనుకుంటే 1500 కోట్ల సంవత్సరాల 1500 కోట్ల సంవత్సరాలకు ముందున్నాడా? ఎంత వయసు ఇప్పుడు? యేసు ప్రభు వయసు చెప్పండి ఇప్పుడు. తెలీదండి. ఎప్పటి నుంచి ఉన్నాడు? తెలీదండి. ఉన్నవాడు కలిగించాడు, నిన్ను కలిగించాడు. నోరు మూసుకుని మొక్కు, ఎప్పుడున్నాడని అడక్కో. అంతే కదండి. ఇప్పుడు డేట్ వెయ్యాలి అంటే మీకు కొంచెం చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పేది. డేట్ వెయ్యాలి అంటే తారీఖు వెయ్యాలి అన్నా, నెలలు లెక్క పెట్టాలి అన్నా, వారాలు లెక్క పెట్టాలి అన్నా, సంవత్సరాలు లెక్క పెట్టాలన్నా ఒక మెథడ్ ఉంది. ఏంటి మెథడ్ అంటే, ఇదిగో ఇప్పుడు మనం ఉంటున్న ఈ భూమి తిరుగుతుంది, మీ అందరికీ తెలుసు కదా. భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం ఇలా సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. ఇలా తిరిగి వచ్చింది అనుకోండి, ఎంతకాలం అవుతుంది? సంవత్సరం. 365 రోజులు అంటారు. అసలు మీరు సృష్టిని కలిగించిన ఆయన ఈ భూమిని ఎన్నో రోజు కలిగించాడు? సృష్టి క్రమంలో ఎన్నో రోజు వచ్చింది? 3వ రోజు కలుగుతుంది భూమి. భూమి కలిగిన తర్వాత సూర్యుడు చంద్రుడు వచ్చిన తర్వాత రైట్ నడపడం స్టార్ట్ చేశాడు. ఇది ఇటు నడుతుంది, ఇది ఇటు నడుతుంది, మండుతుంది. ఈ నడవడం సృష్టిలో 3వ రోజు 4వ రోజు జరిగితే, అంతకు ముందు నుంచే దేవుడు ఉంటే, ఇవి నడవడం వల్ల కాలాలు ఏర్పడితే అసలు అడుగనకే సృష్టిలో ఉన్న అన్ని దేశాలు, ఆరిన నేల మీద ఉన్న ప్రతి దేశంలోనికి యేసుప్రభు వెళ్ళాడు. ఆరిన నేల మీద మనుషులు మాట్లాడుతున్న ప్రతి భాషలోనికి బైబిల్ వెళ్ళిపోయింది. మీరు తెలుగులో ఉంది, కన్నడ వాళ్ళకి కన్నడ, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్, హిందీ వాళ్ళకి హిందీ. ఎందుకు అన్ని భాషల్లోకి బైబిల్ వెళ్ళిపోయింది? సృష్టిని కలిగించిన సృష్టికర్తను అందరూ నమ్మాలి గనక అన్ని భాషలలోనికి దేవుడు వాక్యాన్ని రాయించేశాడు. ఈ ఖ్యాతి యేసుప్రభుకి, బైబిల్కి తప్ప ఇంకెవరికి ఉండదు. అది యేసుప్రభు అంటే, అది యేసుప్రభు గొప్పతనం. ఇప్పుడు చెప్తాను, బాగా వినండి. ఈ చివరి మాటలు వినండి, ముగించేస్తాను. చలి పెడుతుంది కదా, కొన్ని చెప్పాలి. చాలా దూరం నుంచి వచ్చాను కదా నేను. సృష్టికి ముందు నుంచే ఉన్న యేసుక్రీస్తుల వారు సృష్టిలోనికి ఒక పెద్ద కార్యక్రమం నిమిత్తం శరీరాన్ని ధరించవలసిన అవసరత ఏర్పడింది. ఒక ప్రత్యేకమైన కారణంతో దేవుడు, సృష్టిని కలిగించిన సృష్టికర్త దేవుడు శరీరాన్ని దాల్చవలసిన అవసరం ఏర్పడింది. ఎందుకు ఏర్పరిచాడు శరీరాన్ని? ఎందుకు ధరించాడు? కన్యక గర్భాన్న ఆ దేహాన్ని ధరించుకుని భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే, ఇప్పుడు ఆయన పెద్ద ఆత్మగా ఉండి శరీరం లేకుండా పాపం చేయొద్దు మీరు అన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? మనం ఏమంటాం తెలుసా? మన ముదురులో ఇందాక ఆదం గురించి అందుకే చెప్పాను. దేహంతో మనం పాపాలు చేస్తాం, నేరాలు చేస్తాం, వ్యభిచారాలు చేస్తాం, దొంగతనాలు చేస్తాం, అబద్ధాలు ఆడతాం, దోచుకుంటాం. కళ్ళు ఆశ కళ్ళుకి ఏముంటుంది? ఆశ, నేత్రాశ, ఏమంటే శరీరాశ, జీవపడము. ఈ శరీరంలో ఉండి పాపం అంతా చేసేస్తూ మీరు పాపం చేయొద్దు అన్నాడు అనుకోడు దేవుడు. మనమేమంటాం తెలుసా? మాలాంటి శరీరం మీకు ఉంటే తెలుస్తుంది ప్రభువా, మా నాలుక అలా లాగేస్తూ ఉంటుంది జీయమని మందు వైపు అంటాడు. మా కన్ను అలా లాగేస్తూ ఉంటుంది వ్యభిచారం వైపు అలాగా అంటాడు. అందుకే దేవుడు శరీరాన్ని ఎత్తవలసిన అవసరత వచ్చింది. ఇదిగో మీలాంటి దేహమే నేను ధరించాను, కానీ మీలా నేను పాపం చేయలేదు. ఇది ప్రాక్టికల్గా అంటే ఈ మానవ దేహంతో దేవుడిగా బ్రతకొచ్చు, మానవ దేహంతో పాపాలు చేయకుండా పవిత్రంగా ఉండొచ్చు అని నిరూపించటానికే యేసుక్రీస్తుల వారు ఏం ధరించుకోవాల్సి వచ్చింది? శరీరాన్ని. సృష్టికి ముందు నుంచే ఉన్న సృష్టికర్త శరీరాన్ని దాల్చడానికి ఇదొక కారణం. బైబిల్లో చూస్తారు. అది హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, ఎంత బాగా చెప్పాడండి. పౌలు గారు చెప్తున్నారు ఈ సంగతి హెబ్రీ సంఘానికి. యేసు ప్రభు శరీరంతో ఎందుకు వచ్చాడో తెలుసా అని 2వ అధ్యాయంలో చూడండి, 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, మనం దేంట్లో ఉన్నాం?
రక్త మాంసాలు ఒంట్లో ఏమున్నాయి? రక్తము మాంసం. ఎవడైనా యవనస్తుడు స్పీడ్కి వెళ్ళి దేని గుద్దేసినా, ఎవడైనా కొట్టేసినా, ఒరే ఎందుకు గుద్దేసేవరా, ఎందుకు కుట్టేసేవరా అంటాడు. ఉడుకు రక్తం. ఏ రక్తం అట? ఉడికిపోతుందట. మరి నిప్పు ఎవరెట్టారో తెలీదు. విషయం తెలుసా? అందరి రక్తం ఉడికితేనే ఉంటుంది, ముసలిది కూడా. ఆ రక్తం ఉడకట్లేదు అనుకోండి, బ్లడ్లో వేయలేదు అనుకోండి, చచ్చిపోయాడని అర్థం. అందుకే కళ్ళు తేలేసేసిన వాడికి చేతులు కాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఇలాగా రుద్దాలి. అంటే ఏం పుట్టాలి? బాడీలో వేడి పుట్టాలి. పాపం చేయడానికి అలవాటు పడిపోయి పాపిష్టోడైపోయి ఒంట్లో రక్తం వేడెక్కిపోయింది అన్నాడు. ఉత్తిదే పాపిష్టోడు, పాపాలకు అలవాటు పడ్డాడు. రక్త మాంసాలు ఉన్నాయి కనుక రక్త మాంసాలు మనిషితో ఏం చేయిస్తున్నాయి? పాపం. చూడండి ఎంత బాగా మాట్లాడతాడంటే, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే. అంటే మనలాంటి దేహమేనా యేసుప్రభుది? మనలాంటి చేతులేనా? మనలాంటి కళ్ళేనా? యేసుప్రభు అనగానే దేవుడండి ఏదో స్పెషల్ అనుకోకండి, ఆయన మనలాగే పుట్టాడు. ఆ ప్రకారమే. చూసుకోండి బైబిల్ ఎంత బాగుందో. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మరణము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఎందుకు వచ్చాడు? రక్త మాంసాలతో. పాపాన్ని జయిస్తాను. పాపాన్ని ఎప్పుడైతే జయించానో నన్ను మరణం అనేది రాదు. నాకు మరణం లేదు. యేసుప్రభుకి మరణం ఉందా? మరణం అనగానే 2 మరణాలు ఉంటాయి బైబిల్ ప్రకారం. మరణం అనగానే భౌతిక సంబంధమైన మరణం ఒకటి, శరీరానికి వచ్చే మరణం ఒకటి. శరీరము ఆత్మ 2 వేరైపోవడం భౌతిక మరణం. అది అందరికీ వస్తుంది. యేసుప్రభు చెప్పినప్పుడు యేసుప్రభు కూడా వచ్చింది. 2వ మరణం ఉంది. ఏంటా 2వ మరణం అంటే, భూమి మీద ఈ శరీరాలు చేసిన పాపాలకు, ఈ శరీరం చేసిన వ్యభిచారాలకు, ఈ శరీరం చేసిన పాపిష్టి కార్యక్రమాలకు ఆత్మ నరకంలో పడిపోద్ది. దాన్ని దేవుడు 2వ మరణం అంటాడు. నిత్యాగ్ని దండన. చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళే దేహమా ఆత్మ చెప్పండి? అన్ని శ్మశానంలోకి ఎక్కడో ఉంటుంది. మీకు వింజరానికి ఎక్కడెక్కడ దూరంగా ఉంటుంది, అక్కడే ఉంటుంది. ఇది పడుకుని బంగారం వేసుకున్నది ఇక్కడే ఉంటుంది. పెళ్ళిళ్ళకి తిరిగి బిర్యానీలు తిన్నది ఇక్కడే ఉంటుంది. మందు తాగి 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 కిడ్నీలు పోగొట్టుకుని ఇక్కడే పడుకుంటుంది. ఇది ఏది? శరీరం. పోయి కాలిపోతున్నది ఏది? ఆత్మ. దాన్ని తప్పించడానికి వచ్చాడండి యేసుప్రభు. కాలిపోతావురా బాబు నేను రాకపోతే భూమి మీదకి. ఆ కాలిపోవడం ఎంతకాలం ఉంటుంది? మళ్ళీ యుగ యుగాలు ఆత్మ నరకంలో పడి కాలిపోవటమే కాలిపోవటమే కాలిపోవటమే. కారణం ఏంటి? శరీరంతో ఏం చేసావు? బతుకుండగా పాపాలు చేసావు. శరీరం పాపం చేసింది కనుక ఆత్మ నరకానికి వెళ్ళి ఏమైపోతుంది? కాలిపోతుంది. అదిగో నేను శరీరం ఎత్తింది ఎందుకో తెలుసా? పాపం చేయకుండా పరిశుద్ధుడుగా బ్రతకొచ్చు. బ్రతికిన తర్వాత నా అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఎక్కడి నుంచి ఎక్కడికి పంపాడు? పరలోకం నుండి భూలోకానికి శరీరం ఎత్తి లోకంలో ఉన్న పిల్లలతో పాటు 33.5 సంవత్సరాలు బ్రతుకునైన ఆ శరీరాన్ని దేనికి వాడాలో వాళ్ళకి చెప్పునైన. శరీరం ఎత్తిన వాళ్ళు ఎవరికి కూడానండి శరీరాన్ని ఎందుకు వాడాలో తెలియదు. యేసుప్రభు పుట్టకపోతే. యేసుప్రభు పుట్టాడు, శరీరాన్ని ఏం చేశాడు? ఈ నోటుతో దేవుడి గురించి చెప్పాడు, ఈ కాళ్ళతో ఏమంటే సువార్త కోసం నడిచాడు, ఈ చేతులతో దేవుడి కోసం పని చేశాడు. కళ్ళు, కాళ్ళు, ముక్కు, నోరు, అవయవాలు అన్నీ కూడా దేవుడి కోసం పనిచేసాయి. అంటే అవయవాలతో పాపం చేయకూడదు. ఏం చేయాలి? ప్రభు పని చేయాలి, దేవుడు పని చేయాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. బ్రతికి అందరం కూడా ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళిపోవాలి అని చెప్పడానికే యేసుక్రీస్తుల వారు మానవ దేహాన్ని ఎత్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 28వ వచనం కూడా చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయము తండ్రి యొద్ద నుండి బయలుదేరి. యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నారు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను. అది లోకానికి వచ్చాడా? లోకంలో పుట్టాడా? ఎక్కడి నుండి వచ్చాడంటే ఇంతకీ
తండ్రి యొద్ద నుండి బయలుదేరొచ్చాడంటే అతను ముందు ఉన్నాడా ఎవడా లేదా లోకానికి వచ్చిన తర్వాత పుట్టాడా? తండ్రి దగ్గర నుంచి బయలుదేరొచ్చాను. నేను సభకి ఎక్కడి నుంచి బయలుదేరొచ్చాను? హైదరాబాద్ నుంచి బయలుదేరొచ్చాను. అక్కడ ఉండబట్టి కదండి వచ్చాను. ఇప్పుడు నేను వచ్చానా ఇక్కడ పుట్టానా? మీరు చెప్పండి, సభలో పుట్టానా సభకు వచ్చానా? సభకు వచ్చాను. యేసుప్రభు వచ్చాడా లోకంలోకి పుట్టాడా? ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చాడు. ఎంత బాగుందండి. ఇంతకీ తండ్రి దగ్గర ఎప్పటి నుంచి ఉన్నారు? సృష్టికి ముందు నుంచే ఉన్నాను. డేట్ తెలుస్తుందా? తెలీదు. యేసుప్రభు ఎవరనుకుంటున్నారు? సృష్టిని కలిగించిన సృష్టికర్త, తండ్రి మన పాపాల నిమిత్తం పంపగా వచ్చిన ఆయన జ్యేష్ఠ కుమారుడు. ఇలా చెప్పాలి యేసుప్రభు గురించి. చదవండి ఆ మాట. ఎంతమంది 28 మళ్ళీ చదవండి. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి ఈ లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకే వెళ్ళిపోతున్నాను. చూసారా ఎంతమంది? చూసారు యేసుప్రభు ఎక్కడి నుండి వచ్చాడట? తండ్రి దగ్గర నుంచి. లోకంలో ఎంతకాలం ఉన్నాడు? 33.5 సంవత్సరాలు. ఎందుకు వచ్చాడు? పాపలను రక్షించడానికి వచ్చాడు. రక్షించేశాడు. శిలువ యాగంతో సమస్త మానవాళి పాప క్షమాపణ కొరకు ఆయన రక్తాన్ని ధారపోసేశాడు. బాప్తిసం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేసాడు. అందరికీ రక్షణ వ్యవస్థ అనేది ఏర్పడిపోయింది. అమ్మయ్య, నేను వచ్చిన పని అయిపోయింది, టాటా బాయ్ బాయ్, వెళ్తున్నాను. ఎక్కడికి? అది ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు బాగా వినండి. చివరి మన గురించి చెప్పుకొని ముగించుకోవాలా. మీరు లోకంలో పుట్టారా? మీరు కూడా లోకానికి వచ్చారా? బాగా ఆలోచించుకుని చెప్పండి. పుట్టాను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. పుట్టారా? మరి బర్త్డేలు ఎందుకు చేసుకుంటున్నారు? మనకి తెలియలేదు కదా, మనం పుట్టలేదండి. ఒకవేళ పుట్టానని ఎవరైనా డేట్ చెప్పారనుకోండి, ఇక్కడ నా డేట్ వేసారండి మా అమ్మ నాన్నలో, పాప వాళ్ళకి తెలియదు కదా. నా డేట్ వేసారు. ఎంత వేసారంటే 4వ తారీఖు 5వ నెల 1986. 37 సంవత్సరాలు ఇప్పుడు నాకు. వాళ్ళు డేట్ వేసి పెట్టారు. అంటే 4వ తారీఖు 5వ నెల మే నెల 1986లో పుట్టాడు. నేను అడుగుతున్నాను, పుట్టానా? ఆ రోజు వచ్చాను. అంతకుముందు ఎక్కడున్నాను? తల్లి గర్భంలో ఉన్నాను. అంతకుముందు ఎక్కడ ఉంటాను? తండ్రిలో ఉంటాను. అంతకుముందు ఎక్కడ ఉంటాను? మా నాన్నగారు నేను కలిపి మా తాతలో ఉంటాం కాదా? ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళి మా అమ్మని తీసుకెళ్ళి స్కూల్లో నన్ను జాయిన్ చేసుకోండి మా అమ్మ తీసుకెళ్ళింది అనుకోండి, అలాగేనండి అప్లికేషన్ రాస్తాడు. పేరేంటి అంటే నా పేరు రాసుకోండి. కింద వెంటనే ఏమని అడుగుతాడు? సన్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? ఇతన్ని ఎవరు కన్నారో చెప్పండి. నేనే కన్నా, నా పేరు రాసుకున్నది అనుకోండి. మా అమ్మ ఊరుకుంటాడా మాస్టరు? ఇతను కన్నది ఎవరు అంటే మోసింది మా అమ్మ అయినా నన్ను కన్నది ఎవరు? తండ్రి. ఎప్పుడైనా మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివారా? దేవుడి సన్నిధిలో ఉన్నారు, అబద్ధం ఆడకుండా చెప్పండి. చదివిన వాళ్ళు ఉన్నారా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను ఉందా? ఎంతమంది బైబిల్లో ఉంది అది? అందరి బైబిల్లో ఉందా? అబ్రహాం ఇస్సాకును కన్నాడట. అసలు నిజానికి ఇస్సాకును కన్నది ఎవరు? శారమ్మ. శారం పేరు ఉందేమో చూడండి అక్కడ బైబిల్లో. ఉండదు. ఎందుకు ఉండదు? శారమ్మ మోసింది, కన్నది ఎవరు? అబ్రహాము. ఇస్సాకు గురించి అక్కడ ఉంది. అలాగే ఇస్సాకు తర్వాత ఎవరి పేరు ఉంది? యాకోబు పేరు ఉంది. యాకోబును కన్నది ఎవరు చెప్పండి? యాకోబును యోసేపును కన్నది ఎవరు? రెబెకా. కానీ అక్కడ రెబెకా పేరు ఉంటుందా? ఇస్సాకు యాకోబును కన్నాడట. అంటే బైబిల్ చూసారు ఎంత బాగా చెప్పిందో. ఏమన్నా మీకు తెలుసో లేదో, సైన్స్కు బొడ్డోడక మునిపే పెద్ద సైన్స్ కూడా తెలియని సంగతులు చెప్పిన పుస్తకం అండి బైబిల్. కారణం ఏంటంటే క్రియేటర్ రాసిన పుస్తకం అది. సైన్స్ నిన్నగాక మొన్న చెప్పింది. నిన్నగాక మొన్న వీళ్ళని ఎప్పుడు కనుక్కున్నారో తెలుసండి? మా అమ్మాయి ఆడపిల్లలను కనేస్తుంది అనుకోండి, వీడికేమో వారసుడు కావాలని పిచ్చి పోయి ఎవరిని కొట్టేవాడు? నువ్వు ఆడపిల్లలను కంటున్నావు, నీకు విడాకులు ఇచ్చేస్తానని కొట్టేవాడు. డాక్టర్లు ఏం చేశారు తెలుసా? ఓరు ఆవును కొట్టడం కాదు, నీ చెంప మీద నువ్వు కొట్టుకోవాలని చెప్పారు లేటెస్ట్గా. ఎందుకు? ఆవిడ కాదురా బాబు కంటనది నువ్వు, ఆవిడ మోస్తుంది అంతే, ఆడపిల్లలందరూ నీ పొట్టలోంచి వస్తున్నారని చెప్పారు. వీడు లెంపలేసుకుని ఇంటికి పోయాడు. ఇప్పుడు
ఈ సంగతి ఎప్పుడు చెప్తుంది బైబిల్? అబ్రహాం ఇస్సాకును కన్నాడు ఎప్పుడు చెప్పింది బైబిల్? 2000 సంవత్సరాల క్రితం. అందుకే చెప్పానండి, బైబిల్ బంగారం అండి. బైబిల్ బంగారం. సృష్టికి తెలియని సంగతులు, శాస్త్రవేత్తలకు తెలియని సంగతులు, డాక్టర్లకు తెలియని సంగతులు బైబిల్ 1000 సంవత్సరాల క్రితం చెప్పింది. అందుకే చెప్పాను కదా, ఈ బైబిల్ చదివిన తర్వాత మేము ధన్యులు అయిపోయామండి. బైబిల్ ధన్యులను చేస్తుంది, అన్ని విషయాలు చెప్తుంది. చదువుకున్న వాళ్ళు ఉంటే బోల్డ్ సైన్స్ మాట్లాడేవాడిని నేను. దేవుని పిల్లలారా, కనుక భూమి మీదకి వస్తున్న మనుషులందరినీ ఎవరికంటున్నారు? పురుషులే కంటున్నారు. నేను మా నాన్నలో ఉంటాను, మా నాన్న నేను కలిపి ఎవరిలో ఉంటాం? మా తాతలో ఉంటాం. ఇలాగ అందరం వెనక్కి వేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు వెనక్కి వేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు మీ నాన్నలోకి మీ తాతలోకి మీరు వెనక్కి వెళ్ళిపోండి. నేను వెనక్కి వెళ్ళిపోతాను. అందరూ వెనక్కి వెళ్ళిపోతే మనందరికి ఒక జంక్షన్ ఉంది. ఎవరో జంక్షన్ చెప్పండి? అందరూ ఎక్కడ ఆగుతారు? ఆదాము దగ్గర ఆగుతారు. వెరీ గుడ్. ఆదాము దగ్గర మనం ఆగితే అసలు ఆదాములోనికి మనము అసలు మనుషులు ఈ సృష్టిలోనికి రాకమునుపు ఎక్కడున్నారు? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మోషే గారు చెప్పారు 90వ అధ్యాయం కీర్తనలో. అంటే భూమి మీదకి మనుషులందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు పరలోకం నుండి. అంతేనా? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటే దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో నుండి ఆదాములో నుంచి దాటుకుంటూ తరాలు దాటుకుంటూ ఇగో వెంజరంలో ఇప్పుడు ఉన్నారు మీరు. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పారంటండి. ఊరు పేరు తెలియదు కదా నాకు. పెద్ద సిటీలో గుర్తెట్టుకుంటాం మేము. భద్రాచలం అంటున్నాను అందరికీ. నాకు పెద్దది అదొకటి తెలుసు. ఈ గ్రామంలో పుట్టిన మీరు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? ఇప్పుడు పరలోకం నుండి. యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి. ఇప్పుడు బాగా వినండి, పరలోకం నుండి యేసుప్రభు వచ్చాడని యేసుప్రభు గుర్తెట్టుకున్నాడు. మనకు గుర్తుందా? లేదు. అందుకే యేసుప్రభు వచ్చాడు. అర్థమైందా లేదా? ఒక రకంగా మీరు బాధపడినట్టు చెప్తాను. అడ్రస్ మర్చిపోయిన వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఇల్లు అడ్రస్ మర్చిపోయి తిరుగుతున్న ఏమంటారు? పిచ్చోళ్ళు. లోకం అంతా పిచ్చోళ్ళు అయిపోతే అడ్రస్ చెప్పడానికి వచ్చాడు. ఎవరు? మనకి ఇల్లు ఉంది పరలోకం, మనకు అక్కడ నాన్న ఉన్నాడు, ఆయన పిల్లలు మీరు అంతాని ఈ పాపిస్టోళ్ళు అయిపోయారేంటి? నా దగ్గరికి రండి, మీ పాపాలు కడిగేస్తాను, అందరం వెళ్ళిపోతాం. మళ్ళీ ఎక్కడికి? మొదటి రాకల్లో పాపాలు తీయడానికి వచ్చాడు. రెండో రాకల్లో ఎందుకు వస్తున్నాడు? నమ్మి పరిశుద్ధులుగా బ్రతికిన వాళ్ళందరినీ కూడా ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడట? తండ్రికి అప్పగిస్తాడంటే వెళ్ళిపోదాం పదండి మన నాన్న దగ్గరికి అన్నాడు. ఎంత మంచోడండి యేసు ప్రభు. మతమా? చిచ్చి. ఇప్పుడు చెప్పండి ఎవడైనా మతం అంటే? ఒరే బాబు, మీ నాన్న దగ్గర తీసుకెళ్ళడానికి పుట్టాడురా. మీ నాన్న ఎవరో తెలియకపోతే అడ్రస్ చెప్పడానికి పుట్టాడురా. మనకు ఒక పరలోకం ఉంది, పరలోక వాస్తవ్యులు మనం. అందుకే బైబిల్లో ఏముంటో తెలుసా? మన పౌరస్థితి పరలోకమందున్నది. మన రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డులు అన్నీ అక్కడే ఉన్నాయి. ఇవన్నీ టెంపరీ భూమి మీద మీకు ఉన్నాయి. అందుకే 60-70 సంవత్సరాలకి నీ ఆధార్ కార్డు సిరిగిపోద్ది, ఓటర్ కార్డు సిరిగిపోద్ది, అన్నీ సిరిగిపోతాయి. ఒరిజినల్ పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారు? పరలోకం. అక్కడికి వెళ్ళాలంటే నువ్వేమో పాపిష్టోడు అయిపోయావు. పాపాలు ఎలా పోవాలి మరి ఇప్పుడు? అందుకే పరలోకంలో తండ్రి దగ్గర ఉన్న జ్యేష్ఠ కుమారుడు, నాన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ పాపిష్టోళ్ళు అయిపోయారు కదా, నేను వెళ్ళి ప్రాణాలు పెడతానని దేహాన్ని ధరించుకుని 2023 సంవత్సరాల క్రితం యేసుప్రభు లోకానికి వచ్చాడు. ఎంత బాగున్నాడు యేసుప్రభు. ఇలా చెప్పండి యేసుప్రభు గురించి చెప్తే. టైం అయిపోయింది, చలి అయిపోయింది, లేదా ఇంకా బాగా చెప్పేవాడిని.